నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్పై ఇండియా కూటమి నేతలతో చర్చలు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక ఘట్టం. నేడు ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం. రాష్ట్రంలో రేపు కరువు వస్తే కారణం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. తెలంగాణలో అంబేద్కర్ జయంతి వేడుకలు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ఘన నివాళి. అర్ధరాత్రి నుంచి సముద్ర వేటపై బ్రేక్. కాకినాడ తీరంలో 61 రోజుల పాటు నిషేధం. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇండియా కూటమికి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. జనాభాకు 50%, జీఎస్డీపీ 50% తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. టెక్నాలజీ పరంగా ఏపీలో ఒక కీలక ఘట్టం జరగబోతోంది. భవిష్యత్ గేమ్ చేంజర్గా చెప్తున్న క్వాంటం కంప్యూటర్ను ఈరోజు సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న క్వాంటం వ్యాలీలో దీన్ని తొలి అడుగుగా చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ల కంటే చాలా అడ్వాన్స్గా పనిచేసే కంప్యూటర్ని క్వాంటం కంప్యూటర్ అంటారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లు ప్రాసెసింగ్ పరంగా 0-1 బైనరీలలో డేటాను ప్రాసెస్ చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటర్ అనేది ఆ రెండింటితో పాటు వాటి మధ్య ఉండే క్యూబిట్ స్థాయిలో ప్రాసెస్ చేస్తుంది. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ సెకండ్లో నూతన అధ్యాయానికి నాంది పడనుందని చంద్రబాబు చెప్తున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1S 1Q పేరిట 2 వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆయన ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోని క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అంతా అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ని పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుంది. మేధా టవర్స్లో క్యూబెటిక్ సంస్థ, ఎన్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లో క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ 2 చోట్ల -273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. దేశంలోని తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి క్వాంటమ్ కంప్యూటర్ను ప్రారంభించబోతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంటరానితనంతో కుల వివక్షకు గురై ఉన్నత విద్య చదివి దేశం గర్వించి అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ మనందరికీ ఆదర్శప్రాయాలని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్యం దేశంగా మన దేశం నిలుస్తోందంటే దానికి కారణం అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగమే అన్నారు. సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా
నాయకుడిగా ఉండడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు, దేశాభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని, సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరగని పోరాటం చేశారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్కు నివాళులర్పిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కరువు వస్తే అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కారణమవుతారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలోని బీఆర్ఎస్ నేత హరిచరణ్ రావు ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అల్పాహారం చేసిన అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవాలంటే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని, కానీ ఆ దిశగా రేవంత్ ప్రభుత్వానికి చొరవలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించుకోవడం ఒక్కటే మార్గమని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పనులు పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డలో 2 పిల్లలు కుంగితే కేసీఆర్ను దోషిగా చూపారని, కానీ ఆయన తెలంగాణ పునర్నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఇప్పటికే 3 వ్యవసాయ కాలాలు గడిచిపోయాయని, మేడిగడ్డ పునరుద్ధరణ వీలైనంత త్వరగా చేపట్టకపోతే రైతులకు నష్టం తప్పదన్నారు. భవిష్యత్తులో కరువు వస్తే దానికి జవాబుదారీతనం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని జీవన్ రెడ్డి అన్నారు. ప్రాణహిత నదీ జలాలు వినియోగం రావాలి అని అంటే మీరు తుమ్మడిలో బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి ఇన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలిన 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దానికి జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పంటున్నా. దానికి జవాబుదారు ఎవరైతారో రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో ఏ సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీల చేరికతోని ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆ ఈనాడు కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కూడా వారితో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణించాం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతోని భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా ఆనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా నిలిచింది. 2006-8లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఏదైతుందో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు తను జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. మరి వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ 4 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు టీపీసీసీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్తో పాటు పలు ప్రాంతాల్లో అంబేద్కర్కు రాష్ట్ర స్థాయి నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, చూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు మరియు కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలో ముఖ్య కంఠంగా అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ఏర్పాటు చేసిన అంబేద్కర్ మ్యూజియంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. బాబాసాహెబ్ జీవిత చరిత్ర, ఆయన చేసిన పోరాటాలు మరియు రాజ్యాంగ రచనలోని విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ జయంతి వేళ మహబూబాబాద్ జిల్లాలో అత్యంత దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. కొరివి మండలం కందికొండ గ్రామంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కందికొండ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన తరుణంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం యొక్క ముఖభాగాన్ని ధ్వంసం చేశారు. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. జయంతి రోజే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు, దళిత మరియు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యని వారు మండిపడుతున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న కురివి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లోజ్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు తోట మహేష్. నేను కందికొండ వాసుడిని, కొరివి మండలం, మహబూబాబాద్ జిల్లా. మేము అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ అందరూ కలిసి అంబేద్కర్ జయంతి జరుపుకోవాలనుకున్నాం. కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె బాబాసాహెబ్ సేవలను స్మరించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అంబేద్కరే పునాది వేశారని కవిత పేర్కొన్నారు. ఆయన ఐడియాలజీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, రాష్ట్ర సాధనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు శ్రీరామరక్షగా నిలిచిందని కొనియాడారు. నేటి పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా దేశంలో, రాష్ట్రంలో దళితులు మరియు మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. బాబాసాహెబ్ ఆశయాలను తొంగలు తొక్కుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని ఆమె హితో పలికారు. బాబాసాహెబ్ స్ఫూర్తితో తాము ఎల్లప్పుడూ పేదల పక్షాన్ని నిలబడి పోరాడతామని కవిత స్పష్టం చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళల భద్రత కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ముప్పైదవ జయంతిని చాలా వినూత్నంగా ఇవాళ 13వ తారీఖు అర్ధరాత్రి, అంటే టెక్నికల్గా 14 ఏప్రిల్ నాడు మరి ఇక్కడ SC/ST ఎంప్లాయీస్ ఫోరం, అదేవిధంగా కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం. మరి తెలంగాణ జాగృతి నాయకులు, మహిళా నాయకత్వంతో సహా ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా
సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న వెలుగుమట్లలో చూసినాం, రేపు మేము పరిగికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాల భూమి తీసుకుంటే అందులో దాదాపుగా 1000 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమినే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా గమనిస్తూ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ధైర్యంగా అంబేద్కర్ గారి ముందు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినూత్నంగా ఈ మిడ్ నైట్ అంబేద్కర్ గారు మన మధ్యలోనే ఉన్నట్టుగా, ఎందుకంటే వారు ఎప్పటికైనా మన మధ్యలో ఉంటారు. ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ థాట్, ఈజ్ ఐడియాలజీ. ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ నిలబడిపోయేటటువంటి ఒక ఐడియాలజికల్ థాట్. కాబట్టి వారు నిరంతరం మన మధ్యలో ఉన్నట్టుగానే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసి మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చిన కుమార్ అన్న గారిని మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మీ యొక్క ఎంటైర్ బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా జాగృతి బృందం అంతా కూడా ఇంత అర్ధరాత్రి అయినా కూడా ఉత్సాహంగా తరలి వచ్చినందుకు, ముఖ్యంగా అంబేద్కర్ గారు మన ఆడబిడ్డలకు ఎంతో పనిచేశారు కాబట్టి ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరం కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా సరికొత్త ఉద్యమాలు ఈ రాష్ట్రంలో రావాలని, మన కష్టాలు తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. కేటీఆర్తో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సామాజిక విప్లవాన్ని స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దళిత సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు నేతలు గుర్తు చేశారు. బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి అందేలా కృషి చేయడమే ఆయనకి అసలైన గౌరవమని కేటీఆర్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం పునరుద్ఘాటించింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తొట్కపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం అంబేద్కర్ కు పూలమాలలు వేసి హరీష్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ చూపిన మార్గం ప్రపంచానికే దిక్సూచన కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు లభించిందని ఆయన గుర్తు చేశారు. రామగుండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపాలిటీ పరిధిలోని ఒక్టోబార్లో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దెల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దెల శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు, 2 గంటల్లో ఇక్కడ ఉన్న మేము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తాం. ఎవడన్నా అడ్డంగా
మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామిక బాధలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా దగ్గర కండలు తిరిగిన పహిల్వాన్లు ఉన్నారు, రాజ్ ఠాకూర్ ఉన్నాడా అంటూ రామకొండ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే మక్కాన్ సింగ్ను ఉసుగొలుపుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మక్కాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతమాత్రం మంచిది కాదని వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ ఇలా అడ్డంగా నరికేస్తామంటూ మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని హితో పలుకుతున్నారు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. కాకినాడ తీరంలో చేపల సంతానోత్పత్తి కారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా నిర్వహించే చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. జూన్ 14 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రతి ఏటా వేసవి కాలంలో చేపలు, ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టి పిల్లలను పుట్టించే సమయం ఇది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. నిషేధాజ్ఞలను ఎవరైనా అతిక్రమించి సముద్రంలోకి వేటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అందుకు జరిమానా 5,000 విధించనున్నారు. అదేవిధంగా వేటకు వాడిన బోట్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బోట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేయనున్నారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం 20,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేయనుంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మత్స్యకారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపల వరకు సాగాయి. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పారిశుద్ధ్యం, త్రాగునీరు, అన్నప్రసాద వితరణలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 72,724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 31,786 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి ఉండికి 4.59 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్యూ లైన్లో వేచి ఉండే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.